నమస్తే. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం గోల్డ్ మార్కెట్ పతనానికి దారితీసింది. ఈ నెల 4న ట్రంప్ గెలిచినట్లుగా అధికారికంగా వెల్లడైన నాటి నుంచి ఇప్పటిదాకా దేశీయ విపణిలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా 6.5% అంటే 5,350 రూపాయలు పడిపోయింది. ప్రస్తుతం తులం 77,000 దరిదాపుల్లో ఉంది. గత నెలాఖరున మునుపెన్నడూ లేని విధంగా 82,400 రూపాయలు పలికింది బంగారం. ఇక హైదరాబాద్లో 22 క్యారెట్ల తులం బంగారం రేటు 70,000 రూపాయలకు పడిపోయింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది చివరి దాకా డౌన్ ట్రెండ్ కొనసాగవచ్చునన్న అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. ఇక మరోవైపు ఎక్కడ నెగ్గాలో కాదు, ఎప్పుడు తగ్గాలో బంగారానికి బాగా తెలిసినట్లుంది. ఇన్నాళ్ళు పరుగులు తీసిన పసిడి ధరలు ఇప్పుడు పంతం వీడి నేలచూపులు చూస్తున్నాయి. తగ్గేదేలే అంటూ దూసుకెళ్లిన గోల్డ్ రేట్స్ సడన్గా తగ్గుముఖం పట్టి సర్ప్రైజ్ ఇచ్చేస్తున్నాయి. అసలే పెళ్లిళ్ల సీజన్, ఇక బంగారం దిగిరావడంతో పెళ్లి కూతుళ్ల తల్లిదండ్రులైతే ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అయితే ఇదంతా ట్రంప్ విక్టరీ పుణ్యమే అంటున్నారు ఆర్థిక నిపుణులు. మరి ట్రంప్ విజయానికి బంగారం ధరలకు లింక్ ఏంటి? ఎప్పుడు లేనిది సడన్గా బంగారం రేట్స్ ఎందుకని దిగొస్తున్నాయి? సో మొత్తంగా ఎప్పుడు లేనిది బంగారం ధర మనం ఎప్పుడు చూస్తూ ఉంటాము, భారీగా పెరిగిన బంగారం ధరలు అని చెప్పేసి. ఈ మధ్య కాలంలో లాస్ట్ 10 days నుంచి మనకు బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పడుతూనే వస్తున్నాయి, స్థిరంగా కూడా ఉంటున్నాయి, మళ్ళీ ప్రస్తుతానికైతే పెరగట్లేదు. ఇలా ఎందుకు జరుగుతుంది? దీనికి ప్రభావితం చేసే అంశాలేంటి? ఇది ఇలాగే కొనసాగుతుందా, లేకపోతే ఇయర్ ఎండింగ్ వరకు కొనసాగుతుందా, లేదా ట్రంప్ తీసుకునే నిర్ణయాల వల్ల ఇంకా పెరుగుతుందా తగ్గుతుందా అనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో మనతో పాటు ప్రభు మాలెంపాటి గారు మార్కెట్ అనలిస్ట్ మనతో పాటు ఉన్నారు. హలో సార్. హలో అండి. సో అలాగే హనుమాన్లు గారు ఆర్థిక నిపుణులు మరి కాసేపట్లో మనతో పాటు జూమ్లో జాయిన్ అవుతారు. మనం కంటిన్యూ చేద్దాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రంప్ గెలిచిన తర్వాతనే ఇంత డ్రాస్టిక్ చేంజ్ బంగారంలో కనిపించింది. సో ట్రంప్ గెలవడానికి బంగారం ధరలు ఇలా పడిపోవడానికి లింక్ ఏంటి అసలు? అంటే జనరల్గా మార్కెట్లో అన్సర్టనిటీస్ ఉన్నప్పుడు గోల్డ్ పెరుగుతుంది. ఎందుకంటే ఈక్విటీ మార్కెట్ బాగున్నప్పుడు ఫండ్స్ అన్ని ఈక్విటీలోనే ఉంటాయి. ఎప్పుడైతే ఈక్విటీ మార్కెట్ బాగాలేదు, ఓవర్ వాల్యుయేషన్ ఉంది అనుకున్నప్పుడు ఆల్టర్నేట్ అసెట్ క్లాస్లో ఏం చూస్తారు? నెక్స్ట్ అందరికి ఇష్టమైన గోల్డ్ చూస్తారు. ఆ గోల్డ్ ఇప్పుడు ఇది పడిపోతున్నప్పుడు ఆటోమేటిక్గా ఇన్వెస్ట్మెంట్స్ అటు వెళ్తుంది. ఇప్పుడు ట్రంప్ గెలుస్తున్నాడు అన్నప్పుడే కొంచెం పాజిటివ్నెస్ వచ్చింది. గెలిచిన తర్వాత జియో పొలిటికల్ టెన్షన్స్ తగ్గినాయి అనే ఉద్దేశం. ఎందుకంటే ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్లోనే చెప్పారు, క్లారిటీగా చెప్పాడు, నేను 2 యుద్ధాలని ఆపేస్తాను, ఒక్కరోజు చాలు నాకు, నేను ఐఎమ్ ఎగెనెస్ట్ టు ద వార్స్. మన ప్రైమ్ మినిస్టర్ ఎలా అన్నారో సేమ్ కాన్సెప్ట్ ఆయన కూడా తీసుకున్నారు, యుద్ధాలను ఆపేస్తాను. అదే పాజిటివ్ పాయింట్. అంటే జియో పొలిటికల్ టెన్షన్స్ తగ్గినప్పుడు జనరల్గా ఏమవుతుంది, ఎవరైనా ఆ కంట్రీలో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. సో డెఫినెట్గా ఇప్పుడు యుఎస్ మార్కెట్స్ చూడండి, దే ఆర్ ఫ్లరిషింగ్ లైక్ ఎనీథింగ్, బాగా పెరుగుతున్నాయి, ఆల్ టైమ్ హై క్రాస్ అయిపోతున్నాయి. సో దానివల్ల ఇక్కడ మనకేంటి, మన మార్కెట్ ఓవర్ వాల్యూడ్ ఉంది కాబట్టి మన ఫండ్స్ అటు వెళ్తున్నాయి కాబట్టి ఆల్టర్నేటివ్ ఎక్కడ పెడతారు? సో డైవర్షన్ ఫండ్స్ టు ద గోల్డ్, ఆ గోల్డ్ లో పెట్టారు. ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనుకున్న తర్వాత డెఫినెట్గా డౌన్ అయిపోతుంది కదా. ఇప్పుడు అక్కడ యుఎస్లో క్లారిటీ వచ్చింది, సో డెఫినెట్గా ఆల్టర్నేట్ ఏం చేస్తారు, గోల్డ్ నుంచి మళ్ళీ డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ ఈక్విటీ. సో అప్పుడు గోల్డ్ తగ్గుతుంది. అది కూడా గోల్డ్ కూడా దాదాపు బాగా విపరీతంగా లాస్ట్ 1.5 year నుంచి బాగా పెరిగింది. అవును, ఆల్మోస్ట్ 10 రోజుల ముందు కూడా ఈ లాస్ట్ మంత్ ఎండింగ్ లో కూడా 82,500 ఉంది. అవునండి. అంటే మీకు మామూలు బయట మార్కెట్లో 81,000 అట్లా వచ్చి 81, 82 వచ్చింది, కానీ ఎంసీఎక్స్లో 79,600 టచ్ అయింది, 80,000 కూడా టచ్ కాలేదు. సో లిస్టింగ్ అంటే ఆన్లైన్ లిస్టింగ్లో. సో అక్కడ మనకి అక్కడి నుంచి దాదాపుగా ఇప్పుడు 74,000 అంటే 5,000 మీరు అన్నట్టుగా 5,500 ఆ రేంజ్లో తగ్గింది. ఇంకా తగ్గచ్చా అంటే 100% తగ్గచ్చు, తగ్గే ఛాన్స్లు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే అన్సర్టనిటీ క్లారిటీ ఉన్నప్పుడు అక్కడ ఏం లేదు, ఇబ్బంది లేదు, ఈక్విటీ మార్కెట్ ఇబ్బంది లేదు, ఆ కంట్రీస్ లో ఇబ్బంది లేదు, మెయిన్ అందరికి పెద్దన్న యుఎస్ కదా, ఆ దాంట్లో వాళ్ళ క్లారిటీ ఉన్నప్పుడు బాగున్నప్పుడు డెఫినెట్ గా ఇన్వెస్ట్మెంట్స్ అంతా ఈక్విటీకి వెళ్తాయి కాబట్టి ఫండ్స్ ఫ్లో మళ్ళీ అటు నుంచి ఇటు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో టెన్షన్స్ ఉండవు, ఈ వార్స్ ఉండవు, ఇలా ఉన్నప్పుడు డెఫినెట్ గా బాగుంటుంది కాబట్టి జీడిపి పెరుగుతుంది, కంట్రీ బాగుంటుంది, ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ అవుతాయి.
ఓకే ఓకే. సో ఇంతకు ముందు ట్రంప్ చూసినప్పుడు తీసుకున్న నిర్ణయాలు చైనా నుంచి వచ్చే వాటి మీద వస్తు ఉత్పత్తుల మీద సుంకాలు విధించడము, వీసాని కఠినతరం చేయడము, ఇవన్నీ కూడా ఎఫెక్ట్స్ చూపిస్తాయి. మళ్ళీ జనవరిలో ఒకవేళ ట్రంప్ కనుక వస్తే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అనే దాని మీద కూడా ఎక్కువ ఫోకస్ చేయొచ్చా? దాని వల్ల కూడా ఉంటుందంటారా? అంటే ఈజ్ అగెనెస్ట్ ద చైనా. అంటే డెమోక్రటిక్ పార్టీ ఏమో ప్రో టు చైనా, వాళ్ళకి లింకులు ఉన్నాయి. సో వీళ్ళేమో ఎగెనెస్ట్ ద చైనా. ఎందుకంటే ఇది ఇప్పుడు మన వాళ్ళు చేసేది అంటే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసే దాంట్లో ఎక్కువ, ఇంపోర్ట్ చేసే దాంట్లో ఎక్కువ ట్యాక్స్ చేస్తున్నారు. ఎంత 20 to 25% ఇస్తున్నారు చైనాకి, ఏది యుఎస్కి. దాన్ని 60% చేస్తా అని చెప్పాడు. ఓకే. సో ప్రొడక్షన్ అంతా ఎక్కడ జరుగుతుంది? యుఎస్కి వెళ్ళేదంతా చైనాలో జరుగుతుంది. అది మనకి ప్లస్ అవుతుందా అంటే 100% ప్లస్ అవుతుంది. ఏ అయితే కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలు అక్కడి నుంచి వేరే కంట్రీలో ఓపెన్ చేసి అక్కడ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తే ఆ కంట్రీ ఫ్లరిష్ అవుతుంది, జీడిపి పెరుగుతుంది. సో ఇప్పుడు ఏ కంట్రీకి వెళ్తాయి? ఎవరు అట్రాక్ట్ చేస్తారు? వియత్నామా, ఇండియానా, ఇటు సమ్మదరా, ఏది ఏ కంట్రీస్ ఎవరు ముందడిగేస్తారు, ఎవరు తొందరగా లాక్కుంటే వాళ్ళకి ప్లస్ పాయింట్ అవుతుంది. ఇది చూస్తే మనం ఇండియా చూస్తే ఇండియాకే ఎక్కువ వచ్చేటట్టున్నాయి. ఎందుకంటే అదర్ కంట్రీస్ అన్ని ప్రాబ్లమ్స్ లో ఉన్నాయి, ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉన్నాయి. యూరోప్ చూస్తే ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉన్నాయి. సో డెఫినెట్ గా మన సైడే గ్రోత్ ఓరియంటెడ్ ఎమర్జింగ్ మార్కెట్స్ లో మనమే నెంబర్ 1 కాబట్టి చైనా తర్వాత. చైనా ఇస్ నెంబర్ 1, మనకంటే 100 ఏళ్ళు ముందున్నారు. కానీ వాళ్ళ డిస్ట్రక్షన్ ఫామ్ లో ఉంది ఎక్కువ. అంటే ప్రతి వాళ్ళని ఇది చేసేసి నేనే ముందు ఉండాలంటాడు, అందరినీ కలుపుకొని వెళ్ళాలని లేదు. సో మనం ఏంటంటే మిగతా వాళ్ళని కూడా కలుపుకొని వెళ్తాం అనే ఉద్దేశం మన గవర్నమెంట్కి ఉంది. సో దాని ప్రకారంగా చూస్తే డెఫినెట్ గా మనకే ప్లస్ పాయింట్. ఇప్పుడు యాపిల్ చూద్దాం, దాదాపుగా 15 బిలియన్ చేస్తున్నాం ప్రొడక్షన్. నెక్స్ట్ అక్కడ స్టాప్ చేసి పూర్తిగా చైనాలో కూడా యాపిల్ కంపెనీ స్టాప్ చేసి మళ్ళీ అదే ప్రొడక్షన్ ఇక్కడ ఇండియాకి డైవర్ట్ చేస్తే డబల్ ది అమౌంట్ అవుతుంది, 30 బిలియన్ అవుతుంది. విచ్ ఇస్ అ వెరీ గుడ్ పాయింట్ టు ది ఇండియా. సో అలాంటి చాలా కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళనందరినీ అట్రాక్ట్ చేసుకునే బాధ్యత గవర్నమెంట్ది. ఎప్పుడైతే మనం ఒక స్టెప్ ముందేసి ఆ కంపెనీస్ అన్ని తీసుకున్నామో డెఫినెట్ గా వియత్నాం చూడండి, చిన్న కంట్రీ, దాదాపుగా చైనా నుంచి జాక్మాని తరిమి కొట్టారు కదా. ఒక గవర్నమెంట్ గురించి చిన్న మాట అన్నందుకు 30 years ఇండస్ట్రీ మొత్తం రోడ్డు మీదకి వచ్చింది 1 dayలో, చిన్న మాట అన్నందుకు. ఆయన ఆఫ్రికా కంట్రీస్కి వెళ్ళి బిజినెస్ చేసుకుంటున్నాడు ఆయన. సో అట్లా ఉంది కదా. సో డెఫినెట్ గా దీన్ని మనం ఇది చేసుకుంటే బెస్ట్ అన్న ఉద్దేశం. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఇండెక్స్, డాలర్ ఇండెక్స్ కూడా, డాలర్ కూడా ప్రపంచ కరెన్సీ, చాలా క్రేజ్ ఉంది కదా. ఎందుకంటే కరెన్సీ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది కదా. అవును, పడుతుందండి. ఎందుకంటే ఆ రోజే గెలిచిన డిక్లేర్ చేసిన రోజే 103.50 ఉంది. ఆ రోజు 2 రూపీస్ పెరిగింది, 105. అంటే డాలర్ ఇండెక్స్ స్ట్రాంగ్ అవుతుంది. డెఫినెట్ గా అది ప్లస్ పాయింటే కదా వాళ్ళకి. సో డాలర్ ఇండెక్స్ ఏంటంటే డెఫినెట్ గా మిగతా అన్ని కూడా సపోర్ట్ చేస్తాయి దానికి. సో ఆటోమేటిక్ గా కంట్రీ డెవలప్ అవుద్ది, ఇన్ఫ్లో వస్తుంది, ఇన్ఫ్లో ఫండ్స్ ఎక్కువ అవుతాయి వాళ్ళకి, బాగుంటుంది. ఓకే ఓకే. సో ఇప్పుడు దీంట్లో స్టాక్స్, బాండ్ల మీదకి మార్కెట్ వైపు కూడా వెళ్ళిపోతుంది కదా. ఈ మార్కెట్స్ ఎక్కువ అవుతాయా, లేకపోతే జనవరి వరకు ఇలాగే స్థిరంగా ఉంటాయా బంగారం ధరలు? అంటే ఇంట్రెస్ట్ రేట్లు ఇప్పుడు దాకా వాళ్ళు 2 times తగ్గించారు. 50 basis point ఒకసారి చేశారు, 25 basis point చేశారు. డిసెంబర్ లో మళ్ళీ ఉంది, ఫెడ్ మీటింగ్ ఉంది, అది కూడా 25 basis point చేస్తారని చెప్తున్నారు. సో ఎందుకంటే వాళ్ళ సిపిఐ డేటా కూడా 2.6 వచ్చింది. సో డేటా కంట్రోల్ లోనే ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తారు. ఇంట్రెస్ట్ రేట్ తగ్గించినప్పుడు డెఫినెట్ గా మంచి జరుగుతుంది. బాండ్ ఈల్డ్ పెరుగుతుంది. బాండ్ ఈల్డ్ పెరిగినప్పుడు ఎక్కువ ఇంట్రెస్ట్లు వస్తాయని చెప్పి ఆ ఫండ్స్ అన్ని అడ్డుపోతాయి కదా. అది సో ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఇండియన్స్ కూడా సావరియన్ గోల్డ్ బాండ్స్ వీటిల్లో కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. వీటికి ఎంత డిఫరెన్స్ కనిపిస్తుంది? సో సేమ్ పెరిగిన ధరలు పెరిగినాక, తగ్గిన ధరలు తగ్గినాక ఇలా ఇచ్చేస్తారా, ఎలా ఉంటుంది అది? గవర్నమెంట్ ఇది కూడా బాగానే ఉంటుందండి. అవేంటంటే జనరల్గా మనం గోల్డ్ కొనుక్కునే బదులు సావరియన్ బాండ్స్ కొనుక్కుంటే మనకు అవసరం వచ్చినప్పుడు ఆ బాండ్స్ అన్ని రిడీమ్ చేసుకొని మనం మార్కెట్ రేట్లో ప్రజెంట్ సిచ్యుయేషన్లో ఉన్న ఆర్నమెంట్స్ కొనుక్కుంటే బెస్ట్.
ఎందుకంటే డైరెక్ట్ గా గోల్డ్ కొనే కంటే కొంతమంది ఏం చేస్తారు, లిటరల్ గా ఆర్నమెంట్స్ తీసుకుంటారు, అవన్నీ పోతాయి. అదే కొంతమంది బిస్కెట్స్ తీసుకుంటారు. అట్లా కాకుండా నేను చెప్పేది ఏంటంటే బాండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి అవసరమైనప్పుడు దాన్ని రీడింగ్ చేసి మనకు అవసరమైన లేటెస్ట్ మోడల్ తో అప్పుడు ఆర్నమెంట్స్ కొనుక్కుంటే బెస్ట్. అప్పుడు వాటిల్లో కూడా మంచి ఇంట్రెస్ట్, ఎవ్రీ ఇయర్ ఇంత ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతుంది కదా. సో అది విచ్ ఈస్ ఎ గుడ్ పాయింట్. ఓకే 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 సార్. సో మనతో పాటు హనుమాన్లు గారు ఆర్థిక నిపుణులు కూడా జాయిన్ అయ్యారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్కారం. సో మనం చూస్తున్నాము గోల్డ్ ధరలు 10 రోజుల నుంచి బాగా క్రాష్కి గురవుతున్నాయి, బాగా తగ్గుముఖం పట్టాయి, ఇవి ఇలాగనే ఉంటాయి ఇయర్ ఎండింగ్ వరకు అని చెప్పి కూడా ఇందాక సార్ కూడా మాట్లాడారు. సో మీ ఒపీనియన్ ఏంటి సార్, మార్కెట్స్ ఎలా ఉన్నాయి అసలు? గోల్డ్ మార్కెట్ తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గోల్డ్ అండ్ జ్యువెలరీ, ఎనీ ప్రెషియస్ మెటల్ రేట్ తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కారణం ఏంటంటే మన భారతీయులు కానీ ప్రపంచం మొత్తంలో కూడా ఈ ఐడియల్ ఎసెట్స్ గా మార్చే ప్రయత్నం చేస్తున్నారు చాలా మంది. అంటే ఈ యొక్క డెడ్ ఇన్వెస్ట్మెంట్స్ ని ఫైనాన్షియల్ ఎసెట్స్ కి, డిపాజిట్స్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, సేవింగ్స్ సర్టిఫికేట్స్ కావచ్చు, బాండ్స్ కావచ్చు, వీటన్నిటిలో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఎందుకంటే దానిలో ఎక్కువ ప్రాఫిట్ ఉంది. దీన్ని ఓన్లీ ఐడియల్ ఎసెట్ గా ఉంచే బదులు దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసే ప్రయత్నం చేయడం వల్ల అక్కడ సెల్లింగ్ ప్రెషర్ పెరుగుతుంది. దానివల్ల సేల్స్ మనకు రేట్ తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే వాళ్ళు ఏంటంటే కొంతమంది ఎక్కువ గోల్డ్ ఉన్న వాళ్ళు ఆ డెట్ షాప్ లోకి వెళ్ళిపోయినారు. అంటే ఇప్పుడు ఎక్కువ అప్పులు పెరిగిపోవడం, లేకపోతే వ్యాపారం నష్టం రావడం, ఖర్చులు పెరిగిపోవడం, ఇలాంటి వాటి వల్ల కూడా అమ్మడం పెరగడం వల్ల కూడా రేట్ తగ్గిపోతుంది. ఇంకోటి ఏంటంటే మనకు ఈ గోల్డ్ బాండ్స్ ఉన్నాయి చూడండి. గోల్డ్ బాండ్స్ రావడం వల్ల చాలా మంది ఫిజికల్ గోల్డ్ తీసుకునే బదులు ఈ యొక్క సర్టిఫికేట్ గోల్డ్ అంటే బాండ్ తీసుకొని దగ్గర పెట్టుకుంటే సేఫ్టీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, ఎష్యూరెన్స్ ఉంటుంది. ఈ కారణం వల్ల చాలా మంది ఏం చేస్తున్నారంటే ఫిజికల్ గోల్డ్ కొనే బదులు ఈ యొక్క ఈ గోల్డ్ బాండ్ తీసుకుంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఇంత అంతర్జాతీయంగా చూసేసరికి మన ట్రంప్ గెలవడము, తర్వాత 2 యుద్ధాలు, దాని యుక్రెయిన్ రష్యా మధ్యలో అండ్ వెస్ట్ ఆసియా యుద్ధం జరగడం వల్ల, యుద్ధం జరగడం వల్ల కూడా ఆర్థికంగా చాలా మంది సేఫ్ మోడ్ లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయడం వల్ల కూడా గోల్డ్ అమ్మేసుకోవడం ప్రయత్నం చేస్తారు చాలా దేశాలు కూడా, చాలా మంది ఇన్వెస్టర్స్ కూడా. దాని వల్ల కూడా రేట్ తగ్గే అవకాశం మనకు ఎక్కువ కనపడుతుంది. భవిష్యత్తు కూడా ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది, కానీ నేను పెరిగినా టెంపరీగా పెరగొచ్చు. బట్ ఎందుకంటే పెరిగినా ఎప్పుడు పెరుగుతుంది, బెడ్డింగ్ సీజన్ ఉంది కాబట్టి దానివల్ల ధరలు స్థిరంగా ఉండే అవకాశం ఉంది. అయితే కొంచెం పెరగవచ్చు, కానీ ఎక్కువ పెరిగే అవకాశం మాత్రం తక్కువగా ఉంటుంది. పెరిగేది ఎక్కువ మాత్రం మనకు తక్కువ అవకాశం ఉంటుందండి. ఓకే, ఇప్పుడు స్టాక్ మార్కెట్స్ లో నష్టాలు, ఈ ఒడిదుడుకులు తట్టుకోవడానికి కూడా చాలా మంది ఇన్వెస్టర్స్ ఎంచుకునే మార్గము ఈ బంగారమే. సో బంగారం కూడా ఇప్పుడు అప్ అండ్ డౌన్ అవుతుంది కదా? అవును, అంటే బంగారం ఎంచుకోవడం ఎందుకోసం అంటే సేఫ్టీ కూడా. ఆ సేఫ్టీని ఇప్పుడు ఆ సేఫ్టీ షేర్స్ లో కానీ, బాండ్స్ లో కానీ, డిపాజిట్ సర్టిఫికేట్ కానీ ఉన్నప్పుడు బంగారానికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళకి. కాబట్టి చాలా మంది బంగారం ఇన్వెస్ట్మెంట్ చేసే బదులు వీటిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. దానివల్ల బంగారం నుంచి అంటే నేను చెప్పే ఐడియల్ ఎసెట్స్ షిఫ్ట్ చేస్తుంది. ఫైనాన్షియల్ ఎసెట్స్ షిఫ్ట్ చేయడం వల్ల మనకు గోల్డ్ సేల్ చేసి ఫైనాన్షియల్ ఎసెట్స్ వెళ్తున్నాము. ఆ విధంగా సెల్లింగ్ ఎక్కువ ఉండటం వల్ల మనకు ధర తగ్గుతుంది. ధర తగ్గే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. తగ్గుతుంది కూడా అదే కారణం, మెయిన్ కారణం. ఓకే, ఇప్పుడు ఇందులో మనకు యూరప్ తో పాటు పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్తతలు కూడా తగ్గుతాయి అని చెప్పి కూడా ఇటు అంచనా వేస్తున్నారు ట్రంప్ గెలవడం వల్ల. సో గెలిచిన తర్వాత కూడా ఇది ఇంకా తగ్గుముఖం పట్టే ఛాన్స్ ఉంది. సో మీరు అన్నట్లుగా జనవరి తర్వాత ఇంకా పెరిగే ఛాన్స్ ఉందా? లేదు, ఇంకా ఇప్పటికీ ఆల్రెడీ చాలా పెరిగిపోయింది రేట్. ఇది ఇంత పెరగాల్సింది కాదు, అయినా పెరిగింది కాబట్టి ఇంకా పెరగడం అనేది నా ఉద్దేశం, నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ధర పెరుగుతుందని నేను అనుకోవట్లేదు. పెరిగినా కానీ ఇప్పుడు ఒక 2-3 years తర్వాత పెరిగే అవకాశం ఉంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం అండి. ఇప్పుడు మాత్రం ఈ మధ్య పెరిగే అవకాశం ఉండకపోవచ్చు. ఓకే సార్, ఇప్పుడు మనం ఈక్విటీ మార్కెట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఈక్విటీ మార్కెట్స్లో కూడా కొంతమంది ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఈ నష్టాలు ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. బంగారం అనేది ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే అది పెరుగుతూ ఉంటుంది తప్ప తగ్గదు అని చెప్పేసి, ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి? గోల్డ్ అంటే గోల్డ్ మనకి ఎంత అవసరమో ఎక్సెస్ ఏం కొనరుగా.
ఎవరైనా ఒక ఫ్యామిలీని చూసుకున్నా వాళ్ళ అవసరం, వాళ్ళ అమ్మాయి పెళ్లికో వాళ్ళ అబ్బాయి అవసరానికి అంతమంది ఉంటారు. కానీ విపరీతంగా ఈక్విటీస్ ఇన్వెస్ట్మెంట్ చేసిన క్యాపిటల్ అమౌంట్ దాంట్లో పెట్టరుగా. ఈవెన్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కూడా 10% గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కొత్త ఫండ్స్ వస్తున్నాయి. ఇదివరకు లేదు, ఆ డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్స్ ఇదివరకు లేవు. ఇప్పుడు కొత్తగా ప్లానింగ్ ఏంటంటే డైవర్సిఫికేషన్ చేస్తే ఈ సేఫ్ గా ఉంటుంది ఫండ్ కూడా అనే ఉద్దేశంతో దాంట్లో కూడా పెడుతున్నారు. లాస్ట్ 15-20 years ఇస్తే గోల్డ్ అంత రిటర్న్స్ ఏమి ఇవ్వలేదు. రీసెంట్ గా 3-4-5 years నుంచి బాగా పెరుగుతోంది. ఎందుకు 10 years వరకు పెరగలేదు, 4% ఉంది అప్పుడు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే రిజర్వ్ బ్యాంక్ మనకి ఎట్లాగో గోల్డ్ సెంట్రల్ బ్యాంక్స్ ఉంటాయి కదా, అవి కూడా గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి, గోల్డ్ ఎక్కువ చేస్తున్నాయి. దానివల్ల ఎక్కువ పెరిగింది. మీరు ఎంత చేసినా రిటైల్ పర్సంటేజ్ తక్కువే. ఒక్కసారి లంసమ్ గా కొనలేరు కదా. మెట్రిక్ టన్స్ మనకి 854 మెట్రిక్ టన్స్ ఉన్నాయి. దాంట్లో 500 మెట్రిక్ టన్స్ మన ఇండియాలోనే ఉన్నాయి. సో ఇంగ్లాండ్ నుంచి మొన్న 105-102 మెట్రిక్ టన్స్ మనం తెప్పించుకున్నాం. ఎందుకు? ఏదన్నా ఆపత్కాలం వచ్చినప్పుడు గోల్డ్ అనేది ఉపయోగపడుతుంది, ఇన్స్టెంట్ గా క్యాష్ కాబట్టి. అది మనల్ని చూశారు, మనల్ని చూసి వేరే కంట్రీస్ కూడా రిజర్వ్ బ్యాంక్స్ కూడా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి. అందుకే గోల్డ్ అంత పెరుగుతుంది. ఇంకోటి, ఇప్పుడు తగ్గుతుందా అంటే ట్రెండ్ నెగిటివే ఉంది. కానీ ఏదన్నా వార్లు వస్తే, కొత్త వార్లు, నేనేది రన్నింగ్ వార్లు కాదు, సపోజ్ యుఎస్ గేమో చైనా ఎగెనెస్ట్ ఉన్నాడు, తైవాన్ యుఎస్ చైనా కనుక వార్ వస్తే అప్పుడు విపరీతంగా పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. అన్సర్టనిటీ పెరిగినప్పుడు గోల్డ్ విపరీతంగా పెరుగుద్ది. ఎందుకంటే దాని ఎక్స్పెక్టేషన్స్ కూడా 1 lakh వరకు ఉంది. అవును, ఆల్మోస్ట్ ఇప్పుడు దివాళీ తర్వాత 1 lakh అవుతుందని కూడా టాక్ ఉన్నారు. అదే ఫ్లో కంటిన్యూస్ గా ఉంటే వస్తుంది. అందుకే ఈక్విటీ మార్కెట్ పడతా ఉంటే పోవచ్చు. ఈక్విటీ మార్కెట్ ఇప్పుడు 11% పడింది. మాక్సిమం మనకి 10% కరెక్షన్ అనుకోవచ్చు. 20% అంటే ఇక మొత్తం ఇన్వెస్ట్మెంట్ అంతా ఇప్పుడు మొత్తం తగ్గుతుంది కదా. సో డెఫినెట్ గా ఇంకొక 10% రావచ్చు అనేది ఎక్స్పెక్టేషన్ మార్కెట్. ఎందుకంటే కోవిడ్ లో 40% పడ్డాం. FIS 65,000 crores అమ్మారు. బట్ ఇప్పుడు 10% కే 1,42,000 crores అమ్మారు. సో లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఎందుకు అంటే ఇన్ఫ్యూజన్ ఆఫ్ ఫండ్స్ ఎక్కువైంది. అప్పటి సిచ్యువేషన్స్ వేరు, అప్పటి సర్కమ్స్టాన్స్ వేరు. కానీ ఇప్పుడు ఇన్ఫ్యూజన్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి. FPIs కూడా పర్ మంత్ 12 to 13 కొత్త రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. ఇంత అమౌంట్ బయటకు వెళ్తున్నా, ఇట్స్ అ గుడ్ పాయింట్ టు ఇండియా. 100% గుడ్ పాయింట్ డెఫినెట్ గా. ఎందుకంటే కంటిన్యూస్ గా మార్కెట్ విల్ నాట్ బి ఇన్ వన్ సైడ్, అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ. డౌన్స్ ఆర్ ఆల్వేస్ పర్మనెంట్, పర్మనెంట్ కాదు, అప్స్ ఏ పర్మనెంట్. అప్స్ ఆర్ ఆల్వేస్ పర్మనెంట్. చూడండి, మీకు 2000 లో స్టార్ట్ అయింది, 1000 పాయింట్స్ ఉన్నది, ఇప్పుడు ఎంత వచ్చింది? 80,000కి వచ్చింది సెన్సెక్స్. సో డెఫినెట్ గా 26,300 నిఫ్టీ. సో డెఫినెట్ గా డౌన్స్ పడినప్పుడు ప్రతి ఇన్వెస్టర్ కి అవకాశం. మనం ఏంటంటే రెడ్ కనపడంగానే భయపడిపోతాం ఇండియన్స్. అమ్మ మార్కెట్ పడిపోతుంది, అమ్మ మార్కెట్ పడిపోతుంది. మార్కెట్ పడినప్పుడే అవకాశం ప్రతి ఒక్కరికి. ఎందుకంటే మనం కొనుక్కుందాం అనుకున్నప్పుడు మన రేట్లో, మనకు నచ్చిన రేట్లో ఉండవు. బట్ ఇప్పుడు మంచి రేట్లో ఉంటాయి. కాస్ట్ చూడొద్దు, వాల్యూ చూడాలి, కంపెనీ వాల్యూ చూడాలి. అప్పుడే అలాంటి కంపెనీ పెట్టుకోవాలి. కాస్ట్ ఎప్పుడైతే తగ్గుతున్నాయో ప్రైజెస్ విల్ డిఫర్ ఆల్వేస్, అంటే ఫ్లక్చువేట్ అవుతుంటాయి. మనం ఎప్పుడైనా తక్కువలో కొనుక్కొని పెట్టుకున్నప్పుడు మామూలుగా వచ్చే ఇంట్రెస్ట్ కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో దానికని ప్రతి ఒక్కళ్ళు కూడా మార్కెట్ ఎప్పుడు క్రాష్ అవుతుంది అప్పుడు రెడీగా ఉంటే, క్యాష్ పెట్టుకొని రెడీగా ఉంటే హీ విల్ బి ద కింగ్. ఎవరి దగ్గర అయితే క్యాష్ ఉందో వాళ్ళే బాగా సంపాదిస్తారని నా ఉద్దేశం. ఓకే, హనుమంతు గారు, హనుమంతు గారు, హలో. ఓకే సార్. సో ఇప్పుడు హనుమంతు గారు వినిపిస్తుందా నా వాయిస్? హలో. ఓకే సార్. సో ఇప్పుడు బిట్ కాయిన్ పట్ల కూడా మదుపరులు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం కూడా ఎఫెక్టే అని చెప్పేసి అంటున్నారు. బిట్ కాయిన్కి వద్దాం. బిట్ కాయిన్కి మనకి ఇంకా లీగలైజ్ కావాలి. ఓకే, పార్లమెంట్లో బిల్లు పెండింగ్ ఉంది. సో ఇప్పుడు బిట్ కాయిన్లో మనం ఆన్లైన్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. చేసినప్పుడు ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ ఎవరిని అడుగుతామండి? ఎవరిని అడగాలి? ఎవరుంటారు? ఓకే, అంటే ఇప్పుడు నో వన్ విల్ బి దేర్. మనకు ఆన్సర్ రాదు. మనం పెట్టిన క్యాపిటల్ మన కంట్రోల్లో ఉండాలి. అవతలోడు కంట్రోల్లో ఉంటే ఎట్లా? ఇప్పుడు నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ నా కంట్రోల్లో ఉండాలి. వేరే వాళ్ళ కంట్రోల్లో ఉంటే నాకు ఉపయోగం ఉంది? నాకు భయం కదా, నాకు మనశ్శాంతి ఉండదు, స్లీపింగ్ నైట్స్ ఉండవు. సో డెఫినెట్గా
ఏదన్నా కానీ ఇన్వెస్ట్మెంట్ మనం చెప్పినట్టే ఉండాలి. సో ఇండియాలో ఎప్పుడైతే బిల్ పాస్ అయిందో అప్పుడు మనకి ఎక్స్చేంజ్ లో ట్రేడ్ అవుతుందో అప్పుడు కొంటేనే మంచిది. లేదంటే ఇప్పుడు కొంతమంది ఎగ్జాంపుల్స్ చూస్తున్నాం, నేను ఇంత పెట్టాను నాకు ఇంత వచ్చేసినాయి. ఇది కూడా ఇమీడియట్ గా ట్రంప్ వచ్చాడనగానే విపరీతంగా పెరిగింది. అవును, అంటే అమెరికా మద్దతు ఇస్తుంది అనే టాక్ కూడా వినిపిస్తుంది కదా, పెరిగింది. కానీ మనకి లీగలైజ్ లేదు కదా. వై షుడ్ యు ఇన్వెస్ట్? మనకి ఏదైతే కరెక్ట్ గా ఉందో దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎప్పుడైనా మనకు ఆపత్కాలం కానీ దాని కంట్రోల్ మనకు అవసరమైనప్పుడు ఉపయోగపడాలి. మనం కనిపిస్తుంది బంగారము స్టాక్స్ కనిపిస్తాయి, బిట్ కాయిన్ కనిపించదు. ఆ మధ్య బాగా వినిపించింది బిట్ కాయిన్ గురించి. ఆపద వచ్చినప్పుడు అక్కడికి రావాలి, అక్కడికి రానప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ దేనికి? ఇప్పుడు కొన్ని యాప్లు చూస్తున్నాం, అవును మీకు ఇంత వచ్చింది అంత వచ్చింది అని చెప్పి టెంప్ట్ చేసి ఈవెన్ పెద్ద పెద్ద వాళ్ళు కూడా సిఇఓస్ కూడా దాంట్లో ఇదవుతున్నారు. సిఇఓస్ కంపెనీ సిఇఓస్ కూడా విత్డ్రా చేసుకుందాం అనుకున్నప్పుడు ఒక్క పైసా రావట్లేదు. అలాంటి కంపెనీస్ దయచేసి ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తాను, ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి అనే వాటికి జోలికి వెళ్ళొద్దని నా ఉద్దేశం. మనకి ఏదైతే ఉందో లీగలైజ్ ఎన్ఎస్సి బిఎస్సిలో లిస్ట్ అవుతున్నాయో అలాంటి వాటిని, కమోడిటీస్ లో లిస్ట్ అవుతున్నాయో అలాంటి వాటి చేయటమే ఉత్తమం. సేఫ్ మన క్యాపిటల్ కూడా, లేకపోతే చాలా ఇబ్బంది పడతాం. ఇవన్నీ చూసుకుంటూ మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది, ఎందులో ఇన్వెస్ట్ చేయాలి ఏంటి అనేసి. ఓకే సార్, కంటిన్యూ చేద్దాం. హనుమంతు గారు చెప్పండి మేడం. సార్, ఇప్పుడు కొన్ని బ్యాంక్స్, అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఇలాంటివి కొన్ని వడ్డీ రేట్లను తగ్గించడం వల్ల కూడా మనకి బంగారం మార్కెట్ బాగా దెబ్బతీసింది అని చెప్పి టాక్స్ వినిపిస్తుంది. దీని గురించి ఏమంటారు? దానివల్ల ఎఫెక్ట్ అయితే అనుకోవట్లేదు. ఎందుకంటే మనకి ఇది గోల్డ్ అనేది ఇన్వెస్ట్మెంట్ మోడ్గా ఎవరైతే తీసుకుంటారో ఆభరణాలు తీసుకుంటే ప్రాబ్లం లేదు. మన దేశంలో ఆభరణాలకు ఏమో ఇది లేదు, ఆభరణాల గురించి సమస్య లేదు. ఆభరణాల గురించి 40% ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ లో ఇది బిస్కెట్స్ కానీ, కాయిన్స్ కానీ, లేకపోతే బ్రిక్స్ రూపంలో ఉంది. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో, ఏది మన ఐడి ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఎక్కువగా వాళ్ళు మాత్రమే వాళ్ళకు ధర తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఏంటంటే మన ఆర్నమెంట్స్ కూడా వాడుతుంటే, ఆర్నమెంట్స్ ఉన్న గోల్డ్ సాధారణంగా ఆర్నమెంట్స్ కూడా ఆటోమేటిక్గా సరిపోతుంది, ఈ ఎక్స్చేంజ్ అవుతుంది. కానీ ఈ ఇన్వెస్ట్మెంట్ ఉన్న గోల్డ్ మాత్రం అది అలాగే ఉండిపోవడం వల్ల దాన్ని ఏం చేస్తుంది, ఇన్వెస్ట్మెంట్ ఉన్న గోల్డ్ సేల్ చేయడం వల్ల ఆ రేట్ తగ్గుతుంది. ఆ రేట్ తగ్గి వాళ్ళు సేల్ చేసి ఆ అమౌంట్ ని మిగతా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ కు ట్రాన్స్ఫర్ ఇస్తే నేను చెప్పడం నా ఉద్దేశం అన్నమాట. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు తగ్గిన కొద్ది ఇప్పుడు మళ్ళీ రిజర్వ్ బ్యాంక్ కూడా కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచారనుకోండి, ప్రజలు ఏం చేస్తారంటే గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ లాభసాటి కాదు అనుకోని గోల్డ్ అమ్మేసి బ్యాంక్ లో డిపాజిట్ అవకాశం కూడా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, రియల్ ఎస్టేట్ కూడా చాలా వరకు ఈ మధ్య తగ్గిపోవడం జరిగింది. రేట్ మనకు అంటే స్టాగ్నెంట్ కావడం, తగ్గిపోవడం జరిగింది. దానివల్ల రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కూడా దీంట్లో రియల్ ఎస్టేట్ గోల్డ్ ఫైనాన్షియల్ ఎస్టేట్ సైడ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇంతకుముందు ఏం చేస్తారు, రియల్ ఎస్టేట్ నష్టం జరిగినప్పుడు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు. ఇప్పుడు అది అలా కాకుండా ఆల్టర్నేటివ్ ఫైనాన్షియల్ ఎస్టేట్ సైడ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఈ విధంగా గోల్డ్కి వచ్చే ఫండ్స్ తగ్గిపోవడం జరిగింది. ఇంకోటి ఫారిన్ ఎఫ్ఐఐ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాలో ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు విత్డ్రా చేస్తున్నారు. కొందరు చేసుకున్నాక దాన్ని ఏమంటారు, ఇమీడియట్ గా ఇండియన్ ఇన్వెస్టర్స్, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్ కానీ, లేకపోతే ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ కానీ అంతకంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు షేర్ మార్కెట్లోకి. అందువల్లనే షేర్ మార్కెట్లో మనకు రేట్ ఎక్కువ పెరగడం లాస్ట్ టైం చూస్తాం మనం. ఇప్పుడు తగ్గుతుంది, ఎందుకంటే కొంచెం స్టెబిలైజ్ అవుతుంది మార్కెట్. ఎక్కువ సప్లై అయినప్పుడు, ఎక్కువ డిమాండ్ అప్పుడు ధర పెరుగుతుంది, డిమాండ్ తగ్గినప్పుడు ధర తగ్గుతుంది. ఈ 10-11% అనేది కామన్ గా ఉంటుంది. కాబట్టి మనకు ప్రిపేర్ అయి ఉండాలి. యూ షుడ్ బికమ్ ఏ ఇన్వెస్టర్. ఈ ట్రేడర్ కు స్పెక్యులేటర్ ఎక్కువ నష్టం జరిగే స్పెక్యులేటర్ ద్వారా. స్పెక్యులేటర్ ఏం చేస్తారు, 1-2% మార్జిన్తోనే బయింగ్ అండ్ సెల్లింగ్ చేస్తారు. ట్రేడర్స్ 5-10% చూస్తారు. ఇన్వెస్టర్స్ మాత్రం 40-50% ఉంటేనే చేస్తారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అలాంటి వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా కానీ 3 కండిషన్ చూసుకోవాలి. ఒకటి సేఫ్టీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ఇన్కమ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, లిక్విడిటీ. ఎనీ టైం అమ్ముకునే అవకాశం ఉండాలి. అయితే గోల్డ్ విషయానికి వచ్చేసరికల్లా ధర తగ్గుతున్న కొద్ది మనం పెరగడం, యాక్చువల్గా ధర తగ్గితే కొనాలి మార్కెట్లో అయితే. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకా తగ్గిపోతున్న అనుమానంతో అమ్మడం ముందుకు పెడతారు. కొనేటప్పుడు కూడా ధర పెరిగినా కొద్ది కూడా ఎందుకు మొదలవుతుందంటే ఇంకా పెరుగుతున్న ఆశతోటి. అయితే ఈ యొక్క ఆశ ఏదైతే ఉందో అది మార్కెట్ ని డిస్ప్లే చేస్తుంది. అదే మరి కొందరు అడ్వైజర్ చేసే వాళ్ళు ఉంటారు, ఏదో విధంగా కొందరు ఒపీనియన్ ఉంటుంది, ఇంకో విధంగా కొందరికి ఏముంటారు సేఫ్టీ తీసుకోవాలనుకుంటారు. అలాంటి వాళ్ళకు కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ నా ఉద్దేశంలో ధర పెరుగుతుందని నేను అనుకోవట్లేదు. గోల్డ్ కానీ సిల్వర్ కానీ ధర ఇంకా ఎక్కువ పెరుగుతుందని చెప్పి అనుకోవట్లేదు. ఓకే సార్, కంటిన్యూ చేద్దాం. సో వెల్కమ్ బ్యాక్. ఎప్పుడూ లేనంతగా గత 10 రోజుల్లో బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. గ్లోబల్ మార్కెట్స్ కావచ్చు, బిట్ కాయిన్ కావచ్చు, ఈక్విటీ మార్కెట్స్ కావచ్చు, ట్రంప్ గెలవడం కావచ్చు, ఇవన్నీ కూడా గోల్డ్
మీద ఎక్కువ ప్రభావం చూపించాయా లేదా అనేది మనం మాట్లాడుకుంటున్నాం. సో బిజినెస్ ఎలా ఉంది బంగారు ధరలకు సంబంధించి, సో దాని గురించి కూడా మాట్లాడదాం. మనతో పాటు తాతా ప్రసాద్ గారు, ఏపీ బులియన్ మర్చెంట్ అసోసియేషన్ కన్వీనర్, మనతో పాటు జాయిన్ అయ్యారు. నమస్తే సార్. నమస్తే మేడం. సో గత 10 రోజులుగా ఆల్మోస్ట్ 6.5% బంగారం రేట్స్ తగ్గిపోయాయి. సో ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాము. ఎప్పుడు కూడా వరుసగా చూస్తే ప్రతిరోజు బంగారం ధరలు అంతో ఇంతో పెరుగుతూ వస్తున్నాయి, కానీ లాస్ట్ 10 డేస్లో మాత్రం తగ్గుముఖం పట్టాయి. ఇంకా తగ్గే అవకాశం ఉందని చెప్తున్నారు. సో బిజినెస్ పరంగా ఆలోచిస్తే ఎలా ఉండబోతోంది అసలు? వాస్తవానికి బిజినెస్ పరంగా ఆలోచిస్తే వ్యాపారస్తులందరూ కూడా ఈ అప్ అండ్ డౌన్ మార్కెట్ వల్ల చాలా వ్యాపారస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందువల్ల పెరుగుతుంది, ఎందువల్ల తగ్గుతుంది అనే దాని మీద తీసుకున్నట్లయితే, యాక్చువల్ గా దీపావళి ఫెస్టివల్ వచ్చింది. దీపావళి ఫెస్టివల్ వచ్చినప్పుడు సహజంగా రేటు పెరగడం సహజం. కానీ దానికి రూపాయికి 10 పైసలు పెరగాల్సింది రూపాయికి దాదాపు 50 పైసా వరకు, అట్లా అంటే 50% వేరియేషన్, 40% వేరియేషన్ తో రేటు బాగా పెరిగిపోయింది. అదేవిధంగా అమెరికా ఎలక్షన్ అయిన తర్వాత ట్రంప్ అధ్యక్షులుగా కాబోతున్న సందర్భంలో ఆయన గెలిచిన రిజల్ట్స్ వచ్చిన రోజేమో దాదాపుగా ఒక 100 grams కి 20,000 తగ్గిపోయి మళ్ళీ 24 hours లో మళ్ళీ ఒక 15,000 రికవర్ చేసి మళ్ళీ ఎక్స్ట్రా పెరిగింది. మళ్ళీ 2-3 రోజులు కొద్దిగా ఈ యుద్ధ వాతావరణం ట్రంప్ కంట్రోల్ చేస్తారని, తర్వాత షేర్ మార్కెట్ కొద్దిగా స్థిరంగా ఉండటం వల్ల మళ్ళీ గోల్డ్ రేటు బాగా ఫ్లక్చుయేషన్ బాగా తగ్గిపోయింది. వాస్తవానికి ఈ విధంగా గోల్డ్ అండ్ సిల్వర్ రేట్ అప్ అండ్ డౌన్ వల్ల వ్యాపారస్తులు బాగా నష్టపోతున్నారు కస్టమర్ కంటే కూడా. ఎందువల్లంటే ఈ రోజు మేము ఆర్డర్ తీసుకుంటాం, మీరు కస్టమర్ వస్తున్నారు, ఆర్డర్ తీసుకుంటున్నాం. బట్ ఏమవుతుందంటే సాయంత్రం మేము బంగారం కొనేసరికి సవరికి ఒక 500-600 అట్లా అప్రిసియేషన్ వచ్చేసేస్తుంది. మేము పర్చేజ్ సాయంత్రానికి అట్లా చూసుకొని కొంటాం. ఉదయం నుంచి చూసుకొని బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్ని చూసుకొని సాయంత్రం తర్వాత మా మార్కెట్ అన్ని ఎంతెంత గోల్డ్ కావాలో చూసుకొని ఆర్డర్ తీసుకునేదానికి కొనేదానికి వేరియేషన్ వస్తుంది. కానీ ఈ గోల్డ్ తగ్గడం శుభ పరిణామం. ఇంకా తగ్గుతున్న మా అంచనా 7 లక్షలు అట్లా 100 grams 7 లక్షలు ఆ రేంజ్ వచ్చినట్లయితే కన్జ్యూమర్ కూడా బాగుంటుందని మా ఉద్దేశం. ఓకే. సో ఇప్పటి వరకు మార్కెట్స్ చూసారు కదా, సో పోయిన ఒక 5 ఏళ్ల వరకు చూస్తే ప్రతిసారి పెరుగుతూ వస్తూనే ఉంది. ఈ లాస్ట్ 10 days నుంచే బాగా తగ్గింది కదా. సో మీకు ఆ డిఫరెన్స్ ఎలా కనిపించింది అసలు? ఎందుకంటే ఎవరైనా సరే మీరు అన్నట్లుగా బిజినెస్ చేస్తున్నప్పుడు ఒక స్టాక్ మార్కెట్ లాగా అప్ అండ్ డౌన్ కాకుండా బంగారం అనేది పెరుగుతుంది కానీ తగ్గదు అనే ఒపీనియన్ అందరిలోనూ ఉంది. ఎస్పెషల్లీ మీరు బిజినెస్ చేసే వాళ్ళకి బాగా తెలుసు. సో ఈ 10 daysలో ఎలా అనిపించింది అసలు? అంటే ఈ 10 days లో యాక్చువల్ గా గోల్డ్ రేట్ పెరిగినాకే బిజినెస్ కొద్దిగా తగ్గింది. ఇంకా ఏమన్నా అందరికీ ఒక ఓల్డ్ అంటే ఇండియన్ హిస్టరీలో భారతీయ సంస్కృతిలో దీపావళి అప్పుడు పెరుగుతుంది, దీపావళితో తగ్గుతుంది వెయిట్ చేస్తారు, వస్తుంది కాబట్టి ఎక్కువ కొంటారు. తర్వాత దీపావళికి సహజంగా బాంబే మార్వాడీస్ అంతా కూడా మనకి మార్చి ఫైనాన్షియల్ ఇయర్ మార్చి ఎట్లా ఉంటుందో జ్యువెలరీ బిజినెస్ వాళ్ళకి దీపావళి పండుగ అట్లా ఉంటుంది ఫైనాన్షియల్ ఇయర్. అందువల్ల ఏంటంటే సహజంగా మార్కెట్ అంతా బాంబే మార్కెట్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎవ్రీ జ్యువెలరీ కంపల్సరీగా క్లియర్ చేయాల్సిందే, బ్యాలెన్స్ ఏమన్నా కూడా. సహజంగా అంత కొంత పెరుగుతుంది. దీపావళి అయిన తర్వాత ఒక 15 days లో కొద్దిగా తగ్గుతుంది. కానీ ఈసారి ముందు ఎంత పెరిగిందో ఆ పెరిగింది మొత్తం కూడా తగ్గిపోయింది. జనాలు ఇంత ఒకేసారి ఒక 30,000-40,000 50,000 వేరియేషన్ వచ్చేసరికి, ఎందుకంటే యాక్చువల్ గా 8,21,000 దాకా పోయింది 100 grams ఈ 10 days లో. ఇప్పుడు వచ్చేసి 7,67,000 వచ్చేస్తుంది. ఇంకా తగ్గుద్దేమోనని ప్రజలు వెయిట్ చేస్తున్నారు. అందువల్ల వ్యాపారాలు మాత్రం స్తబ్దతగా ఉన్నాయి మేడం. ఇంకేదైనా కొద్దిగా తగ్గిది స్థిరంగా ఉంటే మళ్ళీ జ్యువెలరీ బిజినెస్ బాగుంటుంది. కానీ మొత్తం టాక్ వినిపిస్తుంది కదా, ఇప్పుడు రేట్స్ తగ్గిపోయాయి, ఇదే గోల్డెన్ ఛాన్స్, ఇప్పుడే కొనాలి అని చెప్పేసి. సో ఇంకా పెరగాలి కదా. యాక్చువల్ గా వాస్తవంగా తగ్గుతున్నప్పుడు తగ్గుతుందంటారు, పెరుగుతుందంటారు. గోల్డెన్ ఛాన్స్ అనేది వ్యాపారస్తులు మేము ఒక విధంగా కన్స్యూమర్ దగ్గర వ్యాపారం తెచ్చుకోవడానికి తగ్గిందండి, ఇది మంచి రేటు, ఆ విధంగా మేము చెప్పి కొద్దిగా బిజినెస్ ఇంక్రీజ్ చేసుకోవడానికి బాగా పనికి వస్తుంది ఆ వయస్. ఓకే సార్, మళ్ళీ కంటిన్యూ చేద్దాం. సో ప్రభు గారు, ట్రంప్తో ఇండియాకి ఉపయోగం ఏంటి? ట్రంప్ వచ్చిన తర్వాత ఈ కరెన్సీ పెరుగుతుంది, సో ఇలా చెప్తున్నారు కదా, అసలు ఎలా చూస్తారు ఇండియాని?
పూర్తిగా ఎగనెస్ట్ గా చైనాకున్నాడు ఆయన. 25% ఉన్న ట్యాక్స్ ని 60% చేస్తున్నాడు ఆయన. అదే విధంగా ఇండియా యాంగిల్లో చూస్తే మనకి ఇప్పుడు 10-15% ఉన్నది కూడా కొంచెం మనకు కూడా 20% దాకా వచ్చే ఛాన్సులు ఉన్నాయి. కొన్ని ప్రోడక్ట్స్ మీద మనకు కూడా ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. సో అది మనల్ని ఏ యాంగిల్లో చూస్తారు, మనకు చేస్తారా చేయరా. ఇండియన్స్ ఇప్పుడు ఆయన క్యాబినెట్ లోనే ఇండియన్స్ తీసుకుంటున్నాడు ఆయన. అంటే డైరెక్ట్ క్యాబినెట్ కాకుండా డోజ్ అని ఒక స్పెషల్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ ఎవరిని తీసుకున్నారు దాంట్లో, వివేక్ రామస్వామి తమిళియన్, ఎలాన్ మస్క్, వీళ్ళిద్దరిని తీసుకొని రాడికల్ చేంజెస్ విల్ బి దేర్ ఇన్. ఎప్పుడు చూడండి యుఎస్ లో ఇదివరకు చూడండి చేంజెస్ ఇప్పుడు కనపడతాయి. ఎందుకంటే అక్కడ యూనివర్సిటీస్ లో కూడా రాడికల్ లెఫ్ట్ అని బాగా పెరిగిపోతుందండి. అంటే లేడీస్ అంటే అంటే అమ్మాయిలు ఎగనెస్ట్ గా ఉండటం, అంటే అమ్మాయిలతోనే ఉండటం, అబ్బాయిల్ని అట్లా ఆ చేంజెస్ వస్తున్నాయి. ఎందుకంటే మాకు మగవాళ్ళు అవసరం లేదు, మాకు పిల్లలు పుట్టేస్తారు, మేము పుట్టించుకోగలం, ఆ టైప్ లో విపరీతమైన పోకడలు వస్తున్నాయి. సో అది కట్ చేయాలంటే ఇప్పుడు యుఎస్ లో ఉన్న వాళ్ళు కొంత మంచి వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళందరూ ఏంటంటే ఏదో ఒక చేంజ్ కావాలి, ఎవరో రావాలి, ఏదో చేయాలని కోరికలో ఉన్నట్టుంది. అందుకనే ట్రంప్ కి ఓటేశారని ఆ చేంజెస్ ఆయన తీసుకొస్తాడు అనే భరోసా కలిగింది ఆ ఎలక్షన్ క్యాంపెయిన్ లో. ఎందుకంటే మొత్తం ఎరాడికేట్ చేస్తా అన్నాడు, ఎక్కడున్నా రాడికల్ లెఫ్ట్ టెర్రరిజం మొత్తం తీసేస్తా అని చెప్పాడు ఆయన, ఉక్కుపాదం మోపుతా అన్నాడు. సో డెఫినెట్ గా అది నచ్చే వాళ్ళు ఇది చేశారని ఉద్దేశం, అందుకని ఆయన ఓట్లు వేశారు. అంటే మన సైడ్ వచ్చేసరికి మనకేం చేస్తాడు, ఇప్పుడు సిటిజన్షిప్, ఇప్పుడు తల్లిదండ్రులకు గ్రీన్ కార్డు ఉండదు, పిల్లలు అక్కడ పుడతారు, అక్కడ కాన్స్టిట్యూషన్ లో పిల్లలు పుట్టిన వాళ్ళకి గ్రీన్ కార్డు ఇవ్వాలి. సో అది 17 లక్షల మంది ఉన్నారు, అది మొత్తం క్యాన్సిల్ చేస్తా అన్నాడు. అంటే ఎలక్షన్ క్యాంపెయిన్ లో చెప్పిందే అంతవరకేనా, లేకపోతే ఇంప్లిమెంటేషన్ రేపు January 20th సీట్లోకి వచ్చిన తర్వాత నిజంగా ఇంప్లిమెంట్ చేస్తారా, ఏ విధంగా చేస్తారు? అంటే మోడీనో వాళ్ళిద్దరు మంచి దోస్తులు. సో డెఫినెట్ గా చైనాకున్న యాంగిల్ మనకు ఉండకపోవచ్చు, అది ఎలక్షన్ కోసమే ఆ స్టంట్ కోసమే చేసినట్టేమో అనిపిస్తోంది. బట్ రియల్ గా మనం January 20th తర్వాత ఆయన చేసే అడుగులను బట్టి, తీసుకునే డిసిషన్స్ బట్టి మనకి అప్పుడు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడే చెప్పలేం ఆయన ఏం చేస్తాడు, మన యాంగిల్లో చూస్తాడని చెప్పలేం. డెఫినెట్ గా ఒక సాఫ్ట్ కార్నర్ అయితే ఇండియా మీద ఉంది. ఎందుకంటే క్రీమ్ పీపుల్ ఇప్పుడు H1BC కట్ చేశారనుకోండి, క్రీమ్ పీపుల్ ఎట్లా వస్తారు, యుఎస్ లో జనం పనిచేయరు కదా, మన వాళ్ళే పనిచేయాలి, హార్డ్ వర్క్ చేస్తారు. సో డెఫినెట్ గా వీళ్ళు అక్కడికి రావాలంటే H1BC పెంచాల్సిందే, కట్ చేస్తే ఎట్లా? సో ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి మన ఇండియన్స్ వివేక్ రామస్వామి కూడా దాంట్లో ఉన్నారు. ఆయన ఏంటి FBI ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ అసలు అవసరం లేదన్నాడు ఆయన క్యాంపెయిన్ లో. అంతకుముందు ఆయన కూడా ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు చేశాడు కదా క్యాంపెయిన్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అవసరమే లేదన్నాడు. అంటే రాడికల్ చేంజెస్ ఎవరైతే డిక్లేర్ చేశారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటున్నాడు ఆయన. అంటే ఇవి ఇంప్లిమెంటేషన్ ఎవరి కోసం, చైనా మీదేనా లేకపోతే మన మీద కూడానా, త్రూ అవుటా? అంటే కంటిన్యూ అవుతుందా జనవరి వరకు ఉంటుంది. ఇక్కడ ఇంకోటి ఉందండి, 2 times అటాక్ అయింది ఆయన మీద, 2 times అటాక్ అయింది, 70 days ఉంది. 70 days లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆయన, ఎందుకంటే అది మనకు కూడా ప్లస్, ఆయన సేఫ్గా ఉంటే మనకు కూడా ప్లస్. కొత్త వాళ్ళు వస్తే మళ్ళీ కష్టం కదా, ఏం చేస్తారో తెలియదు. ఇప్పుడు ఆల్రెడీ రిలేషన్ బాండింగ్ అయింది కాబట్టి సో డెఫినెట్ గా ఆయన సేఫ్టీగా ఉండటం బెస్ట్. అలా లేకపోతే చాలా ఇబ్బంది పడతాం. రెండోది వాళ్ళల్లో ఏమొచ్చిందంటే డెమోక్రటిక్ పార్టీలో యుఎస్లో లేడీస్కి ఇంపార్టెంట్ ఇవ్వట్లేదు అన్న ఒక థాట్ వచ్చింది. ఇప్పుడు రీసెంట్ గా మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, 4 days నుంచి ఈ రాడికల్ చేంజెస్ వాళ్ళు లేడీస్ గుండు గీచుకుంటున్నారు. ఈ 4 ఏళ్ళు మేము ఫ్యామిలీ చెయ్యము, జుట్టు పెంచము, ఎగెనెస్ట్ ట్రంప్ అని ఇట్లాంటి భావాలు పెరుగుతున్నాయి అక్కడ. సో ఇవన్నీ ఇచ్చేస్తానన్నాడు, అది 70% 80% వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో అలాంటివి రాకుండా ఉంటే బెస్ట్. మనకి ఎట్లా చూస్తారు అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఎలాన్ మస్క్ 2 లక్షల కోట్లు ఖర్చు తగ్గిస్తాన్నాడు ఆయన ఒక అవకాశం ఇస్తే. సో అలా ఎక్కువైతే ఎవరికి రాడికల్ గా చేంజెస్ అంటే ఎప్పుడు చేయింది, జనరల్ గా రాంది, అంటే కొత్త భావాలతో వచ్చినాయి, అలాంటి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నాడు ఆయన. ప్లస్ ఇంకొక ఆయన మ్యాక్ దగ్గడ్ అటార్నీ జనరల్, ఆయన మీద సెక్షువల్ ట్రాఫిక్ ఉంది,
ఆయన సెలెక్ట్ చేసుకున్నారు. సో ఇట్లా కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి. సో వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారు అనేది మనం చూడాలి. లేడీస్ గా వచ్చేసరికి తులసి బగ్గడ్, ఆమె కూడా ఇండియన్ ఆరిజినే. సో డెఫినెట్ గా ఆమె కూడా మంచి మంచి ఇది ఆలోచనలు ఉన్నాయి, వెరీ ఇంటెలిజెంట్. వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా కొంచెం ఇండియాకి అంత చైనాని చూసిన యాంగిల్లో మన మీద ఉండకపోవచ్చు అనేది ఉద్దేశం. ఓకే 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 సార్, కంటిన్యూ చేద్దాం. సో మనతో పాటు నాగేంద్ర సాయి గారు బిజినెస్ అనలిస్ట్ జాయిన్ అయ్యారు. నాగేంద్ర సాయి గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. సో ఇప్పుడు బిజినెస్కి మాత్రం గోల్డ్ బిజినెస్ మాత్రం కొంచెం స్తబ్దుగా ఉంది అని చెప్తున్నా చాలామంది ఇదే రైట్ టైము, ఇప్పుడు గోల్డ్ కొంటే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పేసి ఒకవైపు వినిపిస్తుంది. సో ఓవరాల్గా బిజినెస్ ఎలా ఉంటుంది? సో గోల్డ్ ఇప్పుడే సార్ ప్యానెల్లో ఉన్న అనలిస్ట్ చెప్తున్నారు, ఎకానమీ ఎంత చేంజెస్ అవుతాయి అంటే యుఎస్ ఎకానమీ ఎంత చేంజ్ అవుతుంది అనేది ఇప్పుడు ప్రెడిక్ట్ చేయడం అనేది చాలా కష్టం అయిపోతుందండి. ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత ఎలాంటి చేంజెస్ తీసుకొస్తారు అనేది వరల్డ్ వైడ్ అన్ని ప్రపంచంలో ఉన్న అన్ని ఆర్థిక వ్యవస్థలు కూడా ఆలోచిస్తున్నాయి. ఒకటి, డాలర్ మెల్లగా స్ట్రెంగ్తన్ అవుతుంది అండ్ రూపీ క్రమంగా వీక్ అయిపోతూ వస్తుంది. ఇలా అనేక కారణాల నేపథ్యంలో గోల్డ్ లో గత కొద్ది కాలం నుంచి ఇన్వెస్ట్మెంట్స్ కొద్దిగా తగ్గుతూ వస్తున్నాయండి. పీక్ నుంచి ఆల్మోస్ట్ ఒక 10% దాకా గోల్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఔన్స్ గోల్డ్ ధర తగ్గిన తరుణంలో మేబీ ఇక్కడ నుంచి కూడా కొద్దిగా గోల్డ్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇప్పుడు మేబీ దిస్ మే నాట్ బి ద రైట్ టైం అండ్ రైట్ ఆపర్చునిటీ. మేబీ ఇక్కడ నుంచి కూడా ఇంకా కొద్దిగా గోల్డ్ ప్రైజెస్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే డాలర్ స్ట్రెంగ్తన్ అవుతున్న కొద్ది డాలర్ స్ట్రెంగ్తన్ చేయాలని చెప్పి ఆయన చూస్తున్నారు. అండ్ దీనితో యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించాలి అని మేబీ ఒత్తిడి తెచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే యుఎస్ ప్రెసిడెంట్ అయిన నాకు యుఎస్ ఫెడరల్ రిజర్వ్ తీసుకునే నిర్ణయాల మీద ఖచ్చితంగా ఎంతో కొంత హోల్డ్ ఉండాలి అని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. అటువైపు యుఎస్ ఫెడరల్ చీఫ్ జెరోమ్ పవెల్ కూడా డొనాల్డ్ ట్రంప్ అడిగినా కూడా నేను రాజీనామా చేసే అవకాశం లేదని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇలా కొద్దిగా ఇద్దరి మధ్య చిన్నపాటి టర్ఫ్ అయితే జరుగుతోంది. బట్ ఏదైనా సరే ఇప్పటికిప్పుడు గోల్డ్ కొనాలి అంటే మాత్రం ఇది రైట్ కాదు, ఇంకా కొద్దిగా గోల్డ్ కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే ఇంటర్నేషనల్ మార్కెట్ లో గోల్డ్ కరెక్ట్ అయినా కూడా దేశీయంగా మనకి ఆ బెనిఫిట్ ఉండే ఛాన్సెస్ కనిపించట్లేదు. ఎందుకంటే ఇక్కడ రూపాయి క్రమంగా వీక్ అయిపోతూ వస్తుంది. ఆ వీక్ అవ్వడం వల్ల కూడా మనకి ఇంటర్నేషనల్ మార్కెట్ లో గోల్డ్ ప్రైజెస్ తగ్గినా కూడా ఆ ఎఫెక్ట్ ఎక్కువగా తెలియట్లేదు. బట్ ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో గోల్డ్ లో ఇక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూద్దాం అనుకుంటున్న వాళ్ళు మేబీ ఇంకొద్ది కాలం అట్లీస్ట్ ఒక 2 to 3 months వెయిట్ చేసి అప్పుడు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఆయన అధికార పీఠం చేపట్టిన తర్వాత ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయన థాట్ ప్రాసెస్ పూర్తి స్థాయిలో ఎలా ఉంటుందని తెలుసుకున్న తర్వాత మాత్రమే అప్పుడు ఫ్రెష్ గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. కానీ బట్ పెద్ద ఎత్తున మనీ కమిట్ చేయడానికి మాత్రం దిస్ మే నాట్ బి ది రైట్ టైం. కానీ జనవరి కన్నా ముందే ఇంకా తగ్గుతాయి అని చెప్పేసి కూడా అంటున్నారు. సో ఇంకా తగ్గే ఛాన్స్ ఉందా? ఉందండి. యాక్చువల్గా డిఫరెంట్ రీజన్స్ వల్ల గోల్డ్ కరెక్ట్ అవుతుంది. ఒకటి మేజర్ గా డాలర్ స్ట్రెంథనింగ్ ఒకటి వన్ ఆఫ్ ది రీజన్ అయితే అక్కడ ఇన్ఫ్లేషన్ కూడా కొద్ది గొప్ప కంట్రోల్లోకి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ రీసెంట్ గా వచ్చిన జాబ్స్ డేటా కానీ ఎకానమిక్ డేటా ఏది తీసుకున్నా కూడా కొద్దిగా యుఎస్ లో రికవరీ అయితే కనిపిస్తుంది. వన్స్ యుఎస్ లో కనుక రికవరీ స్టార్ట్ అయ్యి మేబీ యుఎస్ ఫెడ్ అట్లీస్ట్ ఇంకో 25 to 50 basis points కనుక వడ్డీ రేట్లు తగ్గిస్తే ఖచ్చితంగా గోల్డ్ మీద దాని ఇంపాక్ట్ అయితే ఉంటుంది. స్పెసిఫిక్ గా ఇంత పర్సెంటేజ్ తగ్గుతుందని చెప్పడం కష్టం అవుతుంది అంటే బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ వల్ల. సో ఇక్కడ నుంచి కూడా గోల్డ్ ప్రైజెస్ అయితే ఖచ్చితంగా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నాగేంద్ర సాయి గారు. సో హనుమాన్ గారు, సో ఖచ్చితంగా మీరు అన్నట్లుగా ఇప్పుడు ప్యానెల్లో ఉన్న వాళ్ళు మీరు అందరూ చెప్పినట్లుగా గోల్డ్ రేట్స్ ఇంకా తగ్గే ఛాన్స్ ఉంది అని అంటున్నారు. మామూలుగా ఇన్వెస్టర్స్ ఎవరైనా సరే ఫస్ట్ ఫోకస్ చేసేది గోల్డ్ మీదే మనకు, ఎస్పెషల్లీ ఇండియాలో. బట్ ఇప్పుడు డాలర్ స్ట్రెంథనింగ్ అవ్వడం వల్ల ఇటు స్టాక్స్ వైపు బాండ్ల వైపు వెళ్ళిపోవడం కూడా ఒక కారణంగా కనిపిస్తుందా? ఎస్, అదే కారణం అండి. ఎక్కువ మంది ఈ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి ఫైనాన్షియల్ అసెట్స్ సైడ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మనకు ఈ ఇన్వెస్ట్మెంట్స్ అంటే షిఫ్టింగ్ ఫ్రమ్ వన్ గోల్డ్ టు అదర్ ఫైనాన్షియల్ అసెట్స్. దానివల్ల ఈ గోల్డ్ అమ్మేసుకోవడం, ఇన్వెస్ట్మెంట్ ఆల్రెడీ గోల్డ్ ఉన్న వాళ్ళు హై రేట్ వచ్చినప్పుడు అమ్మేసుకోవడం, దాన్ని ఈ షేర్స్ కానీ బాండ్స్ కానీ ఇటువంటి ట్రాన్స్ఫర్ చేయడం, దానివల్ల మనకు సేల్ చేయడం వల్ల రేట్ తగ్గిపోయింది అనమాట. ఇలాంటి ప్రెషర్ ఎక్కువగా ఉంది. ఇంకోటి ఇంటర్నేషనల్ గా మీరు అన్నట్టుగా అమెరికా ఎకానమీ అనేసరికి అమెరికా ఎకానమీ ట్రంప్ ఏం చేశాడు, మొత్తం ఎకనామిక్ డిసిప్లిన్ తీసుకొస్తా అని చెప్పాడు. అండ్ ఎవరిని ఎందుకంటే కంపల్సరీ నేషన్ షుడ్ హ్యావ్ సర్ప్లస్, దర్ షుడ్ నాట్ బి డెఫిసిట్ అని చెప్పని అండ్ కంపల్సరీ ఎకనామిక్ డిసిప్లిన్ తీసుకొస్తా అన్న దానికే ఆ అష్యూరెన్స్ కే అమెరికన్ ప్రజలందరూ ఓటేశారు చాలా మంది.
ఎస్ అంటే ప్రతి ఒక్కరు ఓటరు కూడా తెలివిగా ఆలోచించారు. వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము దేశం బాగుండాలంటే, భవిష్యత్తు బాగుండాలంటే, ఆర్థికంగా బాగుండాలనే ఉద్దేశంతో ఆ ఓటరు కూడా ఆయనకు ఓటేసి ఆయన మాటలు నమ్మి నాకు ఓటేశారు ట్రంప్కి. ఆయన సెలక్షన్ కూడా తీసుకున్న వెరీ టఫ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది ఎకనామిక్ డిసిప్లిన్ కొరకు, ఆ దేశ భవిష్యత్తు కొరకు. కాబట్టి అది మొత్తం ప్రపంచానికి మొత్తం ప్రపంచానికి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అది పాజిటివ్ ఎఫెక్ట్ అండ్ నెగటివ్ ఎఫెక్ట్ అంటే మన ఇండియాకి వచ్చేసరికి అలా పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది మనకు. ఎందుకంటే మన ఇండియన్ ఎకానమీలో ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ కానీ మన హ్యూమన్ రిసోర్సెస్ కానీ ఎక్కువగా పనిచేయడం, చాలా క్లోజ్ కనెక్టివిటీ ఉంది. మన యాక్టివిటీస్లో ఇంచుమించు 35 to 40% అమెరికా రిలేషన్ ఉంటుంది మనకు. కాబట్టి దానివల్ల మనకు ఇండియన్ ఎకానమీ కూడా దాంతోపాటు స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే మాదిరిగా ఇండియన్కి ఒక ఇండియా విల్ బికమ్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్. ఇప్పుడు మీరు చూడండి, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ, సిలికాన్ వ్యాలీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏం చేశారంటే ఇది ఇండియాలో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల కనెక్టివిటీ పెరిగింది, కమ్యూనికేషన్ పెరిగింది, 5G నుంచి 6G ప్రయత్నం చేయడం వల్ల ఏమైందంటే కొన్ని కంపెనీస్ ఈ సిలికాన్ వ్యాలీలో అమెరికాలో ఉన్న కంపెనీస్ వాళ్ళ అక్కడ కంపెనీస్ ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ ఉంచుకొని ఈ డేటా సపోర్టింగ్, డేటా మెయింటెనెన్స్ అంతా ఇండియాకి షిఫ్ట్ చేస్తుంది. దానివల్ల అయితే అక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ తగ్గిపోతుంది, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ పెరుగుతుంది. ఎందుకంటే తక్కువ కాస్ట్ దొరుకుతుంది, ఇక్కడ ఎఫిషియన్సీ దొరుకుతుంది, కమ్యూనికేషన్ దొరుకుతుంది, ఎఫెక్టివ్నెస్ దొరుకుతుంది అని ఇండియా షిఫ్ట్ చేస్తుంది. ఈ విధంగా ఇండియాకు పాజిటివ్ ఎఫెక్ట్ ఇది. అదే మాదిరిగా మన ఇండియన్ గూడ్స్ కూడా ఎక్కువగా ఇంపోర్ట్ చేయడానికి కూడా ఎంకరేజ్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయనకు ఇండియా గురించి సాఫ్ట్ కార్నర్ ఉంది కాబట్టి. ఈ విధంగా మనకి ఇండియాకు ఒక విధంగా మంచి పరిణామం అనుకోవచ్చు. అదే మాదిరిగా ప్రపంచం మొత్తానికి కూడా ఎకనామిక్ డిసిప్లిన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ప్రపంచంలో ఎకనామిక్ డిసిప్లిన్ లేకపోవడం వల్ల ఎన్నో దేశాలు, చిన్న దేశాలు చితికిపోవడం జరిగింది, ఎన్నో విధంగా నష్టపోవడం జరిగింది, అన్ని విధాల సమస్య రావడం జరుగుతుంది. కాబట్టి ఈ ఎకనామిక్ డిసిప్లిన్ ఇంపార్టెన్స్ చేయడం వల్ల ఆయనకి, అమెరికా దేశానికి, మిగతా దేశాలకు కూడా, డిపెండెంట్ దేశాలకు కూడా మంచి ప్రయోజనం వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఓకే, కంటిన్యూ చేద్దాం. సో మనతో పాటు శేషు గారు, మార్కెట్ నిపుణులు మనతో పాటు జాయిన్ అయ్యారు. శేషు గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. సో లాస్ట్ 10 days నుంచి మార్కెట్ ధరలు బాగా తగ్గుతున్నాయి. ఇంకా ఇయర్ ఎండింగ్ వరకు, అంటే ట్రంప్ జనవరిలో వచ్చేంత వరకు కూడా ఇవి ఇంకా తగ్గుతాయి. తర్వాత ఎలా ఉంటుంది మార్కెట్ అనేది ఇప్పుడే చెప్పలేము అని చెప్తున్నారు. సో మీ వర్షన్ ఏంటి సార్? అంటే మీరు మార్కెట్ గురించి అడుగుతున్నారా, గోల్డ్ గురించి అడుగుతున్నారా అండి? గోల్డ్ గురించే. గోల్డ్ మార్కెట్ అసలు ఎలా ఉండబోతోంది? గోల్డ్ అనేది రీసెంట్ గా బాగా పెరిగింది, అదేవిధంగా తగ్గడం కూడా లాస్ట్ 2 days గా తగ్గడం స్టార్ట్ అయింది. ఇయర్ లో కానీ గమనిస్తే గోల్డ్ బాగా పెరిగిందండి. 2024 అనేది గోల్డ్ కి మంచి ఇయర్ అనే చెప్పొచ్చు ఈవెన్ ఇప్పటికి కూడా. సో రీసెంట్ గా పడ్డానికి ప్రధాన కారణం ఏంటి అంటే రకరకాలుగా చూస్తుంటాము. కాకపోతే మెయిన్ ఏంటి అంటే ఇక్కడ ట్రంప్ వచ్చిన తర్వాత గోల్డ్ ప్రైస్ అనేది బాగా డిప్ వచ్చింది. రీజన్ పరంగా చెప్పాలి అంటే ఫస్ట్ ఏంటంటే గోల్డ్ అనేది ఆపోజిట్ ఈక్విటీ మార్కెట్స్, అంటే స్టాక్ మార్కెట్ కి ఆపోజిట్ గా ఉంటాయండి. సో ఇప్పుడు కానీ గమనిస్తే అక్కడ యుఎస్ మార్కెట్స్ లైఫ్ టైం హైక్ వెళ్ళాయి. తర్వాత ట్రంప్ వచ్చిన తర్వాత అక్కడ ఏంటంటే ఎకానమీ అనేది ఇంకా ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. తర్వాత చాలా ఫాస్ట్ గా గ్రోత్ అనేది కనపడవచ్చు, అదొకటి. తర్వాత రాను రోజుల్లో ఇంట్రెస్ట్ రేట్స్ కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో అది కూడా ఈక్విటీ మార్కెట్లకి మంచిది. సో ఈక్విటీ మార్కెట్స్ ఆబ్వియస్ గా స్ట్రాంగ్ ఉంటే గోల్డ్ అనేది ఒక సెల్లింగ్ అనేది ఉంటుంది. ఇక ఆబ్వియస్ గా మనకి గోల్డ్ గాని గమనిస్తే బాగా కన్సంప్షన్ పరంగా మన ఇండియా అనేది సెకండ్ హైయెస్ట్ అండి. ఫస్ట్ చైనా, తర్వాత కన్సంప్షన్ పరంగా మన ఇండియా ఉంది. నేను కూడా నెక్స్ట్ 2 years లో ఇండియా చైనాని క్రాస్ అయ్యి హైయెస్ట్ కన్సంప్షన్ గోల్డ్ పరంగా ఉంటుంది ఇండియా. అయితే ఈ విధంగా గోల్డ్ తగ్గడం అనేది ఇండియాకి ఒక విధంగా మంచి పరిణామం అని చెప్తాను. సో నేను కూడా కొన్ని రోజులు తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే అట్ ద సేమ్ టైం గోల్డ్ ప్రైస్ ని ఎవరు డిసైడ్ చేస్తారంటే ఫ్యూచర్స్ లో ట్రేడింగ్ జరుగుతూ ఉంటుందండి ప్రతిరోజు కూడా. అక్కడ డిసైడ్ అవుతుంది ప్రైస్. ఫ్యూచర్ లో మళ్ళీ ఈక్విటీ మార్కెట్ లో కొంచెం రిస్క్ గానీ, అంటే మన స్టాక్ మార్కెట్స్, మన ఇండియన్ మార్కెట్స్ కొంత వీక్ గా ఉన్నాయి కానీ, బట్ గ్లోబల్ గా ఎటువంటి ఇప్పుడు కానీ గమనిస్తే ఇప్పుడు అన్ని గ్లోబల్ గా అన్ని ఈక్విటీ మార్కెట్ స్ట్రాంగ్ ఉన్నాయి. మళ్ళీ అక్కడ వాటిలో కొంచెం కరెక్షన్ వస్తే కొంచెం గోల్డ్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఓవరాల్ గా చెప్పాలంటే మాత్రం గోల్డ్ అనేది కొంచెం ఒక నెక్స్ట్ ఒక 2 to 3 months కొంచెం
డిప్ కరెంట్ లెవెల్స్ నుంచి కూడా కొంచెం కిందకి రావడానికి అవకాశం ఉంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ లో కొంచెం పెరగడానికి నేను అంటే నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఓవరాల్ గా గోల్డ్ మాత్రం ముందుకే వెళ్తుందండి. ఈవెన్ సప్లై అండ్ డిమాండ్ బేసిస్ లో చూసుకున్నా కూడా, కన్జంప్షన్ పరంగా చూసుకున్నా కూడా గోల్డ్ కి డిమాండ్ పరంగా మరి ముఖ్యంగా మన ఇండియా నుంచి ఎక్కువ డిమాండ్, అంటే మన ఇండియాలో వాడకం అనేది ఎక్కువ పెరుగుతుంది రోజు రోజుకి. ఆ విధంగా చూసుకుంటే కూడా ఫ్యూచర్ లో గోల్డ్ అయితే పెరుగుతుంది. బట్ అట్లీస్ట్ ఒక 4 to 5 months మాత్రం కొంచెం కరెక్షన్ దిశగా ఉండవచ్చు. ఓకే సార్, మీరు అన్నట్లుగా బంగారం తగ్గడం అనేది టెంపరీనే, మళ్ళీ పెరగొచ్చు. మళ్ళీ పెరుగుతుందండి, ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ రిస్క్ అనేది, ఈక్విటీ మార్కెట్ రిస్క్ అనేది పెరుగుతూ ఉంది, మరి గ్లోబల్ గా పెరుగుతూ ఉంది. మళ్ళీ గ్లోబల్ గా ఈక్విటీ మార్కెట్స్ పడ్డాయనుకోండి, హెడ్జ్ ఫండ్స్ ఇవన్నీ కూడా గోల్డ్ ని మళ్ళీ బై చేయడానికి ముందుకు వస్తాయి అన్నమాట. సేఫ్ బెట్ లాగా గోల్డ్ ని మనం కన్సిడర్ చేస్తాం. కాబట్టి ఏంటంటే నెక్స్ట్ 5 to 6 months మాత్రం మనకి ఈ విధంగా ఉంటుంది. తర్వాత మళ్ళీ గోల్డ్ అనేది మళ్ళీ పెరగడానికి అవకాశం ఉంది. ఓవరాల్ గా గోల్డ్ కానీ గమనిస్తే, సిఏజిఆర్ కానీ గమనిస్తే 8.5% అట్లా ఉంటుందండి లాస్ట్ 20 years సిఏజిఆర్. సో దాన్ని కంటిన్యూ చేసే అవకాశం ఉంది. ఈవెన్ దానికన్నా కొంచెం ఎక్కువ రిటర్న్స్ కూడా మనం గోల్డ్ నుంచి నెక్స్ట్ ఒక 2 to 3 years ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ శేష్ గారు. సో ప్రభు గారు, సో ఇప్పటి వరకు ఇంతకు ముందు ఒక టాక్ ఉండేది మనకి, అమెరికాలో ఎక్కువగా గోల్డ్ యూజ్ చేయరు, ప్లాటినం ఎక్కువ వాడతారు. ఈ లాస్ట్ 10 yearsలో మీరు అన్నట్లుగా గ్లోబల్ మార్కెట్లో ఎక్కువగా బంగారాన్ని ఇన్వెస్ట్ చేయడం వల్ల కూడా బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. దీనికి ఏమంటారు? అసలు ఇండివిజువల్ కాదు, బ్యాంక్స్ కొంటున్నాయి. బ్యాంక్స్కి ఇప్పుడు ఇండివిజువల్ జనరల్గా ఇదివరకు ఆర్నమెంట్స్ కొనేవాళ్ళు, వాళ్ళు కూడా ఇప్పుడు బిస్కెట్ రూపంలో దాచుకుంటున్నారు. ఎందుకంటే ఆర్నమెంట్స్ తీసుకునేవాళ్ళు లేటెస్ట్ మోడల్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి చేంజ్ అయిపోతుంటాయి కదా. ఇప్పుడు మళ్ళీ ముహూర్తాలు పెళ్లి టైంకి వచ్చేసరికి వేరే కొత్త మోడల్స్ వస్తున్నాయి. సో దానికి ఇబ్బంది పడకుండా ఆలోచన మారింది, జనాలకు దృక్పథం మారింది. ఇవి పెట్టుకుంటే మన ఎక్స్చేంజ్ లో మనం ఏది కావాలంటే తీసుకోవచ్చు కన్నా ఉద్దేశంతో స్టోర్ చేసుకునేటట్టు ఇది చేసుకుంటున్నారు. అట్లానే సెంట్రల్ బ్యాంక్స్ కూడా విపరీతంగా కొంటున్నాయి. సో ఇప్పుడు పడ్డప్పుడు కూడా చాలా మంది రిజర్వ్ బ్యాంక్స్ కొంటారు. సో డెఫినెట్ గా పడటం అంటే విపరీతంగా ఏం పడదు. సార్ చెప్పినట్టు జనరల్ గా ఇంకా ఇప్పుడు 74 చేంజ్ లో ఉంది, మహా అయితే 72, ఇక లీస్ట్ 70, అంతకంటే రాకపోవచ్చు 70,000 వరకు. అక్కడి నుంచి మళ్ళీ మీకు నెక్స్ట్ దివాళీ టు దివాళీ చూసినా మళ్ళీ హై టచ్ అయ్యే ఛాన్స్లే ఉంటాయి. నెక్స్ట్ దివాళీకి ఇప్పుడు సిల్వర్ కూడా 1,25,000 వరకు రావచ్చు. 89,000 ఉంది, 1 lakh టచ్ అయ్యి వెనక్కి వచ్చింది, 11% పడింది అది. సో నెక్స్ట్ 125 వరకు రావచ్చు అంటున్నారు. మరి సిల్వర్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా గోల్డ్ కూడా కొంచెం ఇదిగా ఉంటది కదా. సో దాని ఛాన్స్ కూడా ఉంది కాబట్టి విపరీతంగా చేంజ్ చేసుకోవాలి అంటే భయంకరంగా ఏం పెరగవు, మామూలుగా స్టెప్ బై స్టెప్ అన్నట్టు కొంచెం పెరిగే ఛాన్సులు ఉంటాయి. కానీ ఎక్కువ ఈ డిప్ అనేది ఉపయోగించుకుంటే బెస్ట్. ఎందుకంటే రేపు రాబోయే సంవత్సరాల్లో ఫంక్షన్ పెళ్లిలో ఏదో పెట్టుకుంటారు కదా, పెట్టుకున్నప్పుడు మనం ఒకేసారి కొనకుండా స్టాగర్డ్ మేనర్లో కొనుక్కుంటే బెస్ట్. మనం ఎంత సపోజ్ 1 kg అనుకోండి, ఒక 200 grams 150 grams అట్లా కొనుక్కుంటే వెళ్తే బెస్ట్. ఎందుకంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఉంటుంది ఒక్కోసారి. ఇక్కడ కొనలేదు, ఇక్కడ ఇప్పుడు పెరిగింది అనుకోండి, అరే అక్కడ కొంటే బాగుండేది అనిపిస్తుంది. అందుకని అది మిస్ అవ్వకుండా ఉండాలంటే స్టాగర్డ్ మేనర్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం, పర్చేస్ చేయడం కూడా మంచిదని ఉద్దేశం. ఈవెన్ ఈక్విటీ కూడా అంతే. ఇప్పుడు 10% పడింది, 50% ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఇంకొక 10% బ్యాలెన్స్ అమౌంట్ అక్కడ పెట్టుకోవచ్చు. అంటే ఒకేసారి చేయకుండా క్యాష్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కింగ్ అనుకుంటున్నాం కాబట్టి, ఎందుకంటే వాళ్ళకి అవకాశం ఉంటుంది, యావరేజ్ అవుతుంది కాబట్టి ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటిది ఈ డిప్స్ అనేది ఉపయోగించుకోవాలని ఉద్దేశం. ఓకే, అందుకే కదా గోల్డ్ స్కీమ్స్ చాలా మంది జాయిన్ అవుతున్నారు. ఒకేసారి ఇవ్వకుండా ఒకేసారి కొంచెం కొనలేక ఒకేసారి కొంచెం చిన్న మొత్తంలో. అవునండి, ఇండియాలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువ కాబట్టి ఆ స్కీమ్స్ లో పెట్టుకొని జనరల్ గా గోల్డ్ స్కీమ్స్ పెట్టి ఆ ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిదండి. అక్రూడ్ చేయడం కూడా చాలా మంచిది, చేస్తే అవసరానికి ఉపయోగపడతాయి మనకి. కరెక్ట్. ఓకే సార్, సో కంటిన్యూ చేద్దాం. హనుమాన్లు గారు, సో ఫైనల్ గా చిన్న మొత్తాల్లో ఇప్పుడు గ్లోబల్ మార్కెట్స్లో ఇప్పుడు అన్నట్లుగా ప్రభు గారు అన్నట్లుగా కంప్లీట్గా ఇప్పుడు బ్యాంక్స్ కూడా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తుండడం వల్లే ఈ రేట్స్ కూడా ఎక్కువగా అందరూ ఫోకస్ చేయడం వల్ల కూడా ఈ రేట్స్ ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి అని చెప్పేసి కూడా అంటున్నారు. సో ఫైనల్గా ఏం చెప్తారు సార్ మీరు? గోల్డ్ మార్కెట్ లో ఆల్రెడీ ఈ నెలలో ఈ సంవత్సరం లోపల 24 లోపల మోర్ దెన్ 15% పెరిగింది. అంటే 60,000 బికమ్ 75,000-80,000 వెళ్ళిందంటే 50 to 20% పెరిగింది. అంటే ఆల్రెడీ పెరిగినప్పుడు
నేచురల్ గా తగ్గే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు తక్కువ రేట్లో కొన్న వాళ్ళు పెరిగేటప్పుడు ప్రాఫిట్ ఎన్కాష్ చేసుకుంటారు అనమాట. చేయనప్పుడు సేల్ చేసేటప్పుడు మార్కెట్ డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఫార్వర్డ్ ట్రేడింగ్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ గోల్డ్ లో కూడా ఫార్వర్డ్ ట్రేడింగ్ ఉంది. అంటే వాళ్ళ దగ్గర యాక్చువల్ గా గోల్డ్ ఉండదు, కానీ సెటిల్మెంట్ అంటుంది. ఆ ఫార్వర్డ్ ట్రేడింగ్ చేయడం వల్ల కూడా ఎక్కువగా పెరగడం, ఎక్కువగా తగ్గడం కూడా ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే కూడా నిజంగా బంగారం చేతిలో ఉన్న వాళ్ళకంటే ఎక్కువగా వాళ్ళకు లాభం రావచ్చు, నష్టం కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ ఎక్కువగా పెరగడానికి, ఎక్కువగా తగ్గడానికి ఫార్వర్డ్ ట్రేడింగ్ అనేది ఎక్కువగా దాని ఒక ఫ్యూయల్ లాగా ఉపయోగపడుతుంది. ఈ ఒక విధమైన ఆర్టిఫిషియల్ షార్టేజ్ కానీ, ఆర్టిఫిషియల్ డిమాండ్ కానీ క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఇంకో విషయం మనం మర్చిపోతే సేవింగ్ కెపాసిటీ ఎంత ఉంది. ఇప్పుడు సేవింగ్స్ ఉంటేనే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, బాండ్స్ లో కానీ, గోల్డ్ లో కానీ, దేంట్లోనే కానీ. సేవింగ్స్ కెపాసిటీ ఎంత ఉంది, మన ఇండియన్ సేవింగ్ కెపాసిటీ ఎంత ఉంది. ఇప్పుడు ఇంతకుముందు ఇండియన్ లో ఇంచుమించు 32 to 33% సేవింగ్స్ ఉండేది. ఇప్పుడు 29% వచ్చింది. 4% తగ్గింది ఇప్పుడు. అంటే 4% తగ్గడం వల్ల సేవింగ్స్ తగ్గినప్పుడు ఇన్వెస్ట్మెంట్ కు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని వల్ల కూడా రేట్ తగ్గే అవకాశం ఎక్కువ. ఇది నెసెసరీ ఐటమ్, గోల్డ్ అనేది నెసెసరీ ఐటమ్ కాదు, కంపల్సరీ ఐటమ్ కాదు. ఇటు వల్ల ఆర్నమెంటల్ ఇది. కాబట్టి దాని కొరకు ఇన్వెస్ట్మెంట్ చేసి తగ్గించే అవకాశం ఉంది. ఇంతకుముందు సేఫ్టీకి ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కూడా సేఫ్టీ ఎందుకులే, మనకు నెసెసిటీ అవసరం ఉంది, కంఫర్ట్స్ అవసరం ఉంది అనుకొని ఇన్వెస్ట్మెంట్ తగ్గించే అవకాశం ఉంటుంది గోల్డ్ పైన. దాని వల్ల కూడా రేట్ తగ్గే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే సార్. సో ఓవరాల్గా గోల్డ్ రేట్స్ తగ్గడానికి ఇలా వివిధ రకాల కారణాలు చెప్తున్నారు. సో ఫైనల్గా మనం మురళి గారు, బిజినెస్ ఎడిటర్, మనతో పాటు జాయిన్ అయ్యారు. సో మురళి గారు, ఓవరాల్గా ప్యానెల్లో ఉన్న వాళ్ళు కూడా చెప్తూ ఉన్నది, ఇటు ట్రంప్ గెలవడము, ఇటు ఈక్విటీ మార్కెట్స్, బిట్ కాయిన్, అలాగే మనకు డాలర్ ఇండెక్స్, ఇవన్నీ కూడా బాగా ఎఫెక్ట్ చూపించాయని చెప్తూ ఉన్నారు. సో మీరేం చెప్తారు? ఎనలిస్టులు ఇప్పుడు అయితే చెప్పడం, వాళ్ళు చెప్పిన రీజన్స్ చూసాము. అయితే ఇప్పుడున్న సీజన్ ప్రకారం చూస్తే వెడ్డింగ్ సీజన్ కొనుగోళ్లు తప్పవు. అయితే ఈ సీజన్ కొంత మగవులకు కానీ, అట్లాగే పెళ్ళిళ్ళు చేసే తల్లిదండ్రులకు కానీ మంచి అవకాశంగా చెప్పొచ్చు. ఎవ్రీ డిప్లో బంగారం కొంత కొనుగోలు చేసుకుంటూ వెళ్ళాలి. అయితే భారీగా తగ్గుతుందని కూడా చెప్పలేము. సో ఒడిదుడుకులు అయితే ఉంటాయి. డాలర్ హెచ్చు తగ్గులు, అట్లాగే కరెన్సీ వాల్యూస్, ఈక్విటీ మార్కెట్స్ డిపెండ్ మీద ఉంటుంది. కాబట్టి బంగారం ధర తగ్గినప్పుడు మాత్రమే కొంత మొత్తంలో తీసుకుంటూ ఉంటే ఇది గోల్డెన్ టైం అని మాత్రం చెప్పుకోవచ్చు శ్వేత. అలాగే చాలా ఫ్యాక్టర్స్ గోల్డ్ ధరని డిసైడ్ చేస్తాయని కూడా అనలిస్ట్ చెప్తున్నారు. కాబట్టి భారీగా తగ్గుతాయని కూడా వెయిట్ చేయాల్సిన పని లేదు. ఒడిదుడుకులు అయితే కంటిన్యూ అవుతాయి. సో దాన్ని బట్టి కొనుగోలుదారులు సరైన స్టెప్స్ తీసుకోవాలని చెప్పొచ్చు శ్వేత. రైట్ మురళి గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ప్రభు గారు, ఫైనల్గా ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మన మార్కెట్ పడుతుంది. ఎందుకు పడుతుంది? ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా అమ్ముతున్నారు. డాలర్ ఇండెక్స్ పెరుగుతోంది. డాలర్ ఇండెక్స్ ఎప్పుడైతే వీక్ అవుతుందో ఎఫ్ఐఎస్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ టు ది ఇండియా. మళ్ళీ రావాల్సిందే. ఏ కంట్రీకి వెళ్ళలేరు. 100% మళ్ళీ రావాల్సిందే. అంటే గవర్నమెంట్ కూడా ఇన్వెస్ట్మెంట్స్ బయటికి వెళ్తున్నాయంటే వాళ్ళకి ఏదన్నా ట్యాక్స్ హోప్స్ ఇవ్వాలి. ఇస్తేనే బెస్ట్, లేకపోతే రారు కదా. వాళ్ళు ఏ కంట్రీస్కి వెళ్ళినా ₹1 ఎక్కువ వస్తుందంటేనే ఇస్తారు. సో దానికోసం చూస్తారు. ఈ ఇన్వెస్ట్మెంట్స్ రావాలంటే ఎప్పుడు ఎఫ్ఐఎస్ వెనక్కి రావాలి, గవర్నమెంట్ వాళ్ళకి ట్యాక్స్ హోప్స్ కానీ ఏమన్నా ఇవ్వాలి. ప్లస్ అప్పుడే వస్తుంది. అప్పుడే మనం రివర్స్ అవుతున్నట్టు లెక్క. 100% మేబీ జనవరి ఫిబ్రవరి నుంచి మార్కెట్ కొంచెం ఆయన సీట్లోకి వచ్చినాక ఆయన చేసే యుఎస్ లో తీసుకునే డిసిషన్స్ బట్టి ఆ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాబట్టి డెఫినెట్ గా మన మార్కెట్ బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే సార్. ఓకే ప్రభు గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ హనుమాన్లు గారు. సో ఓవరాల్గా ఇదైతే రైట్ టైము బంగారం కొనడానికి. ఇంకా ఈ ఇయర్ ఎండింగ్ వరకు కూడా ఇలాగే తగ్గుముఖం పడుతుంది, లేకపోతే స్థిరంగా ఉండొచ్చు. నెక్స్ట్ జనవరి తర్వాత ఏమవుతుందనేది వెయిట్ చేసి చూడాలి అని చెప్పేసి నిపుణులు చెప్తూ ఉన్నారు. ఇది ఇవాల్టి డిబేట్. కీప్ వాచింగ్ HM TV.